స్ఫూర్తి ఇండియా న్యూస్ కు స్వాగతం. బులెటిన్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నుండి అక్రమ గోవుల రవాణాపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. జింకలగూడెం గ్రామం పరిసర ప్రాంతంలో హైదరాబాద్ దిశగా గోవులను తరలిస్తున్న లారీని పోలీసులు అడ్డగించారు. ఈ రవాణాకు పాల్పడిన 2 వ్యక్తులు అరెస్టయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం జింకలగూడెం గ్రామం పరిసర ప్రాంతంలో అక్రమ గోవుల రవాణా జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందింది. దాంతో బూర్గంపాడు సిఐ ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక పహారా ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున హైదరాబాద్ దిశగా వెళుతున్న లారీని ఆపి తనిఖీ చేయగా దానిలో 32 గోవులని కుక్కి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. లారీ డ్రైవర్, సహాయకుడు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు గోవులను హైదరాబాద్ పరిసర ప్రాంతంలోని కెబేలా ప్రాంతాలకు విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు విచారణలో వెల్లడయింది. తక్షణమే లారీని సీజ్ చేసి 2 వ్యక్తులను బూర్గంపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్రమ పశువుల రవాణాపై పశువుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే పట్టుబడిన గోవులను పాల్వంచ గోశాలకు సురక్షితంగా తరలించినట్లు అధికారులు వెల్లడించారు. స్థానికులు పోలీసులు చేసిన వేగవంతమైన చర్యకు అభినందనలు తెలియజేశారు. స్టే ట్యూన్డ్. భద్రాచలం నుంచి స్ఫూర్తి ఇండియా న్యూస్.